ఈ ఛానల్లో ఇచ్చే సమాచారం మొత్తం ఎడ్యుకేషన్ పర్పస్ కోసం మాత్రమే. స్టాక్ మార్కెట్, ట్రేడింగ్, ఇన్వెస్టింగ్ సంబంధిత వీడియోలు కేవలం సాధారణ అవగాహన కోసం మాత్రమే రూపొందించబడుతున్నాయి. ట్రేడింగ్ ఇన్వాల్వ్స్ రిస్క్. ప్లీజ్ డూ యోర్ ఓన్ రీసెర్చ్. ట్రేడ్ విత్ క్రాంతి ఈజ్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ ఎనీ ప్రాఫిట్ ఆర్ లాస్. డైలీ ట్రేడింగ్ అప్డేట్స్ కోసం మా వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి. ట్రేడ్ విత్ క్రాంతి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ట్రేడింగ్లో సక్సెస్ కావడానికి బెస్ట్ స్ట్రాటజీ కావాలా లేదా బెస్ట్ ఇండికేటర్ కావాలా? కాదు. మీరు ఎంత మంచి స్ట్రాటజీ వాడినా ఒక్క తప్పు వల్ల మీ అకౌంట్ వైప్ అయిపోతుంది. స్టాక్ మార్కెట్లో ప్రతి ఒక్కరూ లాభాల కోసమే వస్తారు, కానీ 90% మంది తమ క్యాపిటల్ని ఎందుకు జీరో చేసుకుంటారు? ఎందుకంటే వాళ్ళకి ఎప్పుడు కొనాలో ఎప్పుడు అమ్మాలో తెలుసు, కానీ ఎంత కొనాలో తెలీదు. ఈరోజు మనం ట్రేడింగ్కి ప్రాణం లాంటి ఒక టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాం. అదే రిస్క్ మేనేజ్మెంట్ మరియు పొజిషన్ సైజింగ్. ఈ ఒక్క వీడియో మీ ట్రేడింగ్ కెరియర్ని పూర్తిగా మార్చేస్తుంది. ట్రేడింగ్లో రియల్ సీక్రెట్ ఏమిటంటే రిస్క్ మేనేజ్మెంట్ మరియు పొజిషన్ సైజింగ్. ఈ రెండు కాన్సెప్ట్స్ నేర్చుకుంటే మీరు లాసెస్ని కంట్రోల్ చేయగలుగుతారు మరియు లాంగ్ టర్మ్లో కన్సిస్టెంట్ ప్రాఫిట్స్ జనరేట్ చేయగలుగుతారు. ముందుగా రిస్క్ మేనేజ్మెంట్ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే ఇది మీ ట్రేడింగ్ అకౌంట్కి ఒక రక్షణ కవచం. మార్కెట్ ఎటు వెళ్తుంది అనేది మన చేతుల్లో లేదు, కానీ ఒక ట్రేడ్లో మనం ఎంత నష్టపోవాలి అనేది పూర్తిగా మన చేతుల్లోనే ఉంది. సక్సెస్ఫుల్ ట్రేడర్స్ ఎప్పుడు ప్రాఫిట్ గురించి ఆలోచించరు, ముందు తమ లాస్ని ఎలా కంట్రోల్ చేయాలో ఆలోచిస్తారు. క్యాపిటల్ని కాపాడుకుంటే ప్రాఫిట్స్ వాటంతటవే వస్తాయి. ది 2% రూల్, క్యాపిటల్ ప్రొటెక్షన్. దీనికోసం ప్రపంచవ్యాప్తంగా సక్సెస్ఫుల్ ట్రేడర్స్ ఫాలో అయ్యే రూల్ ది 2% రూల్. అంటే మీ దగ్గరున్న టోటల్ క్యాపిటల్లో ఒక్క ట్రేడ్ పైన ఎట్టి పరిస్థితుల్లోనూ 1% లేదా మ్యాక్సిమం 2% కంటే ఎక్కువ రిస్క్ చేయకూడదు. ఉదాహరణకు మీ అకౌంట్లో 1,00,000 రూపాయలు ఉంటే ఒక ట్రేడ్లో మీరు తీసుకోగలిగే మ్యాక్సిమం లాస్ కేవలం 1000 నుండి 2,000 రూపాయలు మాత్రమే. ఈ రూల్ ఫాలో అయితే మీరు వరుసగా 10 ట్రేడ్స్ లాస్ అయినా మీ దగ్గర ఇంకా 80% క్యాపిటల్ సేఫ్గా ఉంటుంది. వాట్ ఈజ్ పొజిషన్ సైజింగ్? చాలామంది బిగినర్స్ చేసే తప్పు ఏంటంటే వాళ్ళ దగ్గరున్న డబ్బులు మొత్తం పెట్టి ఎన్ని లాట్స్ వస్తే అన్ని కొనేస్తారు. ఇది ట్రేడింగ్ కాదు, గ్యాంబ్లింగ్. పొజిషన్ సైజింగ్ అంటే మీ స్టాప్ లాస్ని బట్టి మీరు ఎన్ని షేర్స్ లేదా ఎన్ని లాట్స్ కొనాలో డిసైడ్ అవడం. ద గోల్డెన్ ఫార్ములా. దీనికి ఒక పవర్ఫుల్ ఫార్ములా ఉంది, గుర్తుపెట్టుకోండి. క్వాంటిటీ ఈక్వల్ టు టోటల్ రిస్క్ అమౌంట్ బై స్టాప్ లాస్ పాయింట్స్. ఉదాహరణకు మీరు ఒక ట్రేడ్లో 1000 రూపాయలు రిస్క్ చేయాలనుకుంటున్నారు. ఆ ట్రేడ్లో మీ స్టాప్ లాస్ 20 పాయింట్స్ ఉంది అనుకుందాం. అప్పుడు క్వాంటిటీ ఈక్వల్ టు 1000 బై 20 టు ఈక్వల్ టు 50. అంటే మీరు కేవలం 50 షేర్స్ లేదా ఆప్షన్స్లో అయితే దానికి తగ్గ క్వాంటిటీ మాత్రమే తీసుకోవాలి. ఇలా క్యాలిక్యులేట్ చేసి ట్రేడ్ చేస్తే మీ లాస్ ఎప్పుడూ మీ కంట్రోల్లోనే ఉంటుంది. రిస్క్ టు రివార్డ్ రేషియో, RRR. రిస్క్ని ఫిక్స్ చేసుకున్నాం, మరి రివార్డ్ సంగతి ఏంటి? ఇక్కడే రిస్క్ టు రివార్డ్ రేషియో వస్తుంది. మీరు ఎప్పుడూ మినిమం 1:2 RRR మెయింటైన్ చేయాలి. అంటే ₹1 రిస్క్ చేస్తే ₹2 ప్రాఫిట్ రావాలి. ఒక ట్రేడ్లో 1000 రూపాయలు లాస్ అయ్యే ఛాన్స్ ఉంటే ప్రాఫిట్ వస్తే 2000 రావాలి. ఈ రేషియో ఫాలో అయితే మీరు తీసుకున్న 10 ట్రేడ్స్లో 5 సార్లు స్టాప్ లాస్ హిట్ అయినా సరే ఎండ్ ఆఫ్ ది మంత్ మీరు ప్రాఫిట్లోనే ఉంటారు. ది సైకలాజికల్ పీస్. మీరు ఎప్పుడైతే సరైన పొజిషన్ సైజింగ్తో ట్రేడ్ చేస్తారో మీకు ట్రేడింగ్లో భయం ఉండదు. ట్రేడ్ తీసుకున్నాక గుండె దడదడ కొట్టుకోదు. ఎందుకంటే స్టాప్ లాస్ హిట్ అయినా మీరు ఎంత కోల్పోతారో మీకు ముందే తెలుసు. అది మీ లిమిట్లోనే ఉంటుంది కాబట్టి ఎమోషన్స్ బ్యాలెన్స్గా ఉంటాయి. ఈగిల్ లాగా ప్రశాంతంగా వెయిట్ చేయగలుగుతారు. గుర్తుపెట్టుకోండి, మార్కెట్లో డబ్బు సంపాదించడం ఒక కళ అయితే వచ్చిన డబ్బుని, మీ దగ్గరున్న క్యాపిటల్ని కాపాడుకోవడం ఒక యుద్ధం లాంటిది. పెద్ద పెద్ద క్యాపిటల్స్ ఉన్న వాళ్ళు సక్సెస్ అవ్వరు. సరైన రిస్క్ మేనేజ్మెంట్ ఉన్న వాళ్ళే ఇక్కడ రాజులవుతారు. ఈ రోజు నుంచే ఈ పొజిషన్ సైజింగ్ ఫార్ములాను మీ ట్రేడింగ్లో అప్లై చేయండి. రిజల్ట్స్ మీరే చూస్తారు. ఈ వీడియో మీకు వాల్యూల్గా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి. మీ ట్రేడింగ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి జెన్యూన్ ట్రేడింగ్ నాలెడ్జ్ కోసం మన ట్రేడ్ విత్ క్రాంతిని సబ్స్క్రైబ్ చేసుకోండి. హ్యాపీ ట్రేడింగ్.